కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమున వందనాలు. చల్లని సాయంకాలం పూట మీ సన్నిధానంలో మేమంతా కూడుకొని మీ విలువైన మాటల్ని ధ్యానించుచుండగా మాట్లాడుచున్న నాకు సంయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి. వినడానికి సిద్ధ మనసుతో కూర్చొని ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వింటున్న ప్రతి మాట జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా తమ బ్రతుకులను నిలుపుటకు ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. మంచిదండి. ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద పనిచేసిన పని దినాలు 3.5 సంవత్సరాలైనా. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద పనిచేసిన పని దినాలు 3.5 సంవత్సరములేనా అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఓకేనా? యేసుక్రీస్తుల వారి యొక్క ఆయుష్ కాలం ఎంత ఈ భూమి మీద? ఆ? ఎలా చెప్పగలరు? ఎక్కడుంది బైబిల్లో? 33.5 సంవత్సరాలని బైబిల్ ఎక్కడుంది? దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు? ఉందా ఎక్కడైనా 33.5 సంవత్సరాలని? ఉందా? ఉం? ఉందా? బైబిల్ ఎక్కడ లేదు. 33.5 సంవత్సరాలు అన్న ఆయుష్ కాలం అని ఎక్కడ లేదు. కానీ యేసుక్రీస్తుల వారు పర్టికులర్గా 33.5 సంవత్సరాలే బ్రతికారు అనడానికి చరిత్రలో ఉన్న ఆధారాలు బేస్. చరిత్ర ఆధారాలతో మాత్రమే మాట్లాడగలం. కానీ 30వ ఏట బైబిల్ ఒక చోట ఏం రాయబడిందంటే, ఆయన ఎప్పుడు వచ్చాడు పరిచర్యకి, ఎప్పుడు వచ్చాడు రాయబడింది? 30వ ఏట అని రాయబడింది. ఆ 30వ ఏట పరిచర్యకు వచ్చిన కాలం మొదలుకొని యేసుక్రీస్తును సిలువ వేసే కాలానికి, యేసుక్రీస్తును చంపే కాలంలో ఏ రాజు పరిపాలనలో ఉన్నాడో ఆ పరిపాలనను బేస్ చేసి 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్యలో ఉన్నాడు అని నిర్ధారించారు. అర్థమవుతుందా? కానీ పర్టిక్యులర్గా 3.5 సంవత్సరాలు అని ఇక్కడ 30వ ఏట వచ్చాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. దేన్ని బట్టి చెప్పగలమంటే, రాజులు చనిపోయే సమయానికి, క్షమించండి, యేసు చనిపోయే సమయానికి రాజులు పరిపాలన చేస్తున్న ఆ పరిపాలకుల కాలాన్ని బట్టి చెప్పారు. ఎందుకంటే దీని మీద ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది మాకు వారమంతా. 3.5 సంవత్సరాలు అందరూ అంటుంటాము. అసలు 3.5 సంవత్సరాలని బైబిల్ ఎక్కడుంది అని ఆలోచన చేస్తే అసలు బైబిల్ ఎక్కడ ఆ పరిస్థితి మనకు. కానీ ఏదేమైనా ఆయన బ్రతికిన కాలం మాత్రం 33.5 సంవత్సరాలు అనుకుంటే 30వ ఏట ఆయన ఎక్కడికి వచ్చాడు? పరిచర్యను ప్రారంభించాడు. అంతేనా? 30వ ఏట పరిచర్యను ప్రారంభించాడు. మరి యేసుక్రీస్తుల వారికి అపారమైన జ్ఞానం ఉంది. తండ్రి దగ్గర చాలా ఎక్కువ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రి దగ్గరే డైరెక్ట్గా ఎక్కువ జ్ఞానాన్ని నేర్చుకున్న ఈయన భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద ఎక్కువ పరిచర్య చేస్తే ఎక్కువ మంది దేవుని వైపుకు మరలే అవకాశం ఉంటుంది కదా. అవునా కదా? మరి ఈయన ఎందుకు ఎక్కువ పని చేయలేకపోయాడు? 3.5 సంవత్సరాలు ఎందుకు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఎందుకు ఎక్కువగా పని చేయలేకపోయాడు? ఈ 3.5 సంవత్సరాలు ఎందుకు పని చేశాడు? ఈ 30 ఏళ్ళ టైం అంతా వృధా చేసినట్టే కదా. మరి ఈ 30 సంవత్సరాల నుంచి కూడా బాగా చేసి ఉంటే 12వ ఏట బైబిల్ లూకాసు వార్తలో ఒక మంచి మాట చూపిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 45వ వచనం చూడండి. 45, 46 వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 45, 46 వచనం. ఆయన కనబడనందున ఆయన వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఎవరు తిరిగి వచ్చారు? తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూసిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. ఈయన ఎంత ఈ వయసు ఎంత ఎంత వయసు గలవాడు ఈయన? ఎక్కడుంది ఆ మాట? 42వ వచనం ఉంది. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. అర్థమవుతుందా? అంటే 12వ ఏటనే సుదీర్ఘమైన జ్ఞానం ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది, అర్థమవట్లేదు. ఈ సందర్భాన్ని బట్టి
12వ ఏటనే యేసుక్రీస్తుల వరకు అపారమైన జ్ఞానం ఉంది. ఆల్రెడీ తండ్రి దగ్గర ఈయన నేర్చుకొని వచ్చాడు. నేర్చుకొని వచ్చినటువంటి ఈయన 30 సంవత్సరాల వరకు ఎందుకు పరిచర్యలోకి మినిస్ట్రీలోనికి ఎందుకు రాలేకపోయాడు? 30వ ఏట మినిస్ట్రీలోనికి ఎందుకు వచ్చాడు? ఇంతకాలం ఎందుకు వృధా చేశాడు? ఈ కాలం కూడా ఎక్కువ మందికి వాక్యం చెప్పి ఉంటుంటే ఎక్కువ మందిని దేవుని వైపుకు మరలించిన వాడు అవుతుండే కదా. ఎందుకు రాలేకపోయాడు ఈయన? దీనిగల బలమైన కారణాలు ఏంటి అసలు? ఏంటి చెప్తారు ఎవరైనా? ఎందుకు రాలేడు ఆయన? ఆ రోజుల్లో ఆల్రెడీ నేను చెప్పేసాను, రిలీజ్ చేశాను ఆల్రెడీ. గుర్తుందా? సబ్జెక్టులు మాట్లాడాను మీకు ఆల్రెడీ. ఈ సమాచారాన్ని ఇచ్చాను నేను. ఎందుకు ఆయన 31 వచ్చాడన్న సమాచారాన్ని మీకు ఇచ్చాను. మర్చిపోయారు కదా అందరూ? ఇచ్చానా? ఎందుకు తెలుసా? లేవీయులు యాజక ధర్మం చేయాలి అంటే వాళ్ళ కనీస వయసు ఎంత ఉండాలని రాయబడింది బైబిల్లో? 30 సంవత్సరాలు యాజక ధర్మం. మరి యేసుక్రీస్తు యాజకుడా? యేసుక్రీస్తు యాజకుడా కాదా? యాజకుడా? యేసుక్రీస్తు యాజకుడా? లేవీయులు కదా యాజకులు. మరి యేసుక్రీస్తు ఎవరు? యూదుడు కదా, యూద వంశంలో నుంచి వచ్చిన ఈయన కదా. ఈయన ఎలా యాజకుడు అయ్యాడు? మరి మన ప్రధాన యాజకుడు అని రాయబడింది బైబిల్లో ఎబ్రీ పత్రికలో. చూడండి ఒకసారి అన్నమాట. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము ఏం రాయబడింది అక్కడ? ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును అని రాయబడింది అక్కడ. అవునా? అలాగే రాయబడిందా? 5వ వచనం అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాను. అంటే యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడా? ఎలా ఎలా సాధ్యపడుతుంది అది? లేవి గోత్రములో నుండి వచ్చిన వారు మాత్రమే యాజక ధర్మం చేయాలి అకార్డింగ్ టు ధర్మశాస్త్రం. అవునా కదా? అలాగే ఉందా? ఇజ్రాయేలు ఎన్ని గోత్రకర్తలు? ఇజ్రాయేలీలు 12 గోత్రకర్తలు. 12 గోత్రకర్తల్లో నుండి ఒక గోత్రకర్తను ఏం చేశాడు? యాజక ధర్మం చేయాలని లేవీయులను పక్కకు పెట్టాడు. లేవీయులు మాత్రమే యాజక ధర్మం చేయాలి. మరి లేవీయులందరూ యాజక ధర్మం చేయాలా? మరలా ఇక్కడ భిన్న అభిప్రాయాలు వచ్చేస్తాయి. ఎవరు చేయాలి మరలా? అహరోను కుమారులు మాత్రమే యాజక ధర్మం చేయాలి. అవునా? తర్వాత మిగతా ఎవరు చేయడానికి వీలు లేదు. కోరాహు కానీ వీళ్ళంతా ఎవరు? మరలా వీళ్ళంతా లేవీలే. వీళ్ళంతా ఎదురుదాడి ఎందుకు చేశారు? మీరు మాత్రమే లేవీలా? మీరే మాత్రమే యాజక ధర్మం చేస్తారా? మేము చేయడానికి మాకు వీలు లేదా? మేము కూడా చేస్తామని తిరుగుబాటు చేసింది ఎవరు? కోరాహు కుమారులు. కోరాహు కుమారులు. అవునా కదా? వీళ్ళకి ఒక సైన్యం ఏర్పరచుకున్నారు, ఒక బ్యాచ్ ఏర్పరచుకున్నాడు. సో అలా ఏర్పరచుకున్నప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? ఒక పరీక్ష పెట్టాడు వీళ్ళకి. ఏమని పరీక్ష పెట్టాడు? 12 గోత్రకర్తలు చొప్పున 12 కర్రలు తీసుకొచ్చి పెట్టండి అని చెప్పేసి పెట్టాడు. లేవి గోత్రం మాత్రం ఏం పేరు రాయమన్నాడు? అహరోను అనే పేరు రాయమన్నాడు. అహరోను కర్ర ఏమైపోయింది? చిగురిచ్చింది. ఆ అహరోను ఫ్యామిలీ మాత్రం ఏం చేయాలి? యాజక ధర్మం చేయాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే లేవీలు మాత్రమే యాజక ధర్మం చేయాలి బైబిల్ ప్రకారంగా. వాళ్ళు మాత్రమే యాజకులు. మరి యేసుక్రీస్తుల వారి గురించి ఏం రాయబడింది ఇప్పుడు ఇక్కడ? ప్రధాన యాజకుడు అని రాయబడింది కదా ఆయన. మరి ఈయన యాజకుడు అయ్యాడు. ఈయన వచ్చింది ఎవరి గోత్రం నుంచి వచ్చాడు? యూదా గోత్రంలో నుంచి వచ్చాడు కదా. యూదా గోత్రంలో నుంచి వచ్చిన ఈయన ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు? ఆల్రెడీ దీని మీద కూడా మీకు మాట్లాడాను. మర్చిపోయారు. మీరేమైపోయారు? మర్చిపోయారు. చాలా కాలం అయిపోతుంది కదా వింటూ అలా మర్చిపోతున్నారు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కూడా మనం మాట్లాడేసాం. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించండి. 30వ ఏట ఈయన పరిచర్యను ప్రారంభించడానికి బలమైన కారణం ఏంటి అంటే యాజక ధర్మం ప్రకారంగా యాజక ధర్మము చేయాలి అంటే ఖచ్చితంగా అతని వయసు ఎంత ఉండాలి? 30 సంవత్సరాలు ఉండాలి. మీరు లేవ్యకాండం అంతా చదవండి వెళ్ళిన తర్వాత. లేవ్యకాండంలో ఈ మాటలన్నీ కూడా క్లియర్గా రాయబడతాయి. యాజక ధర్మం చేయాలంటే 30 ఏళ్ళ ఈడు గలవాడై ఉండవాలి. యేసుక్రీస్తుల వారికి కూడా అపారమైన జ్ఞానం ఉన్నప్పటికీ 30వ ఏట పరిచర్యలకు ఎందుకు వచ్చాడు పర్టికులర్గా అంటే అప్పటి వరకు ఈయన ఖచ్చితంగా ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎందుకంటే మరి ప్రధాన యాజకుడిగా ఈయనను దేవుడే చేయబోతున్నాడు కదా. యూదా గోత్రంలో పుట్టిన లేవీలను మించిన ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటి? ప్రధాన యాజకుడు అంటే ఈయననే కదా. అంటే లేవీలందరికీ కూడా ఈయన టాపా? అంతే కదా. మరి లేవీలందరికీ కూడా ఈయన టాప్ కదా. మరి ఈయన టాప్గా పెట్టాలనుకున్నప్పుడు ఈయనని ఆజ్ఞను అతిక్రమించాడు అనుకోండి, ఇప్పుడు ఈయనను టాపులా చూపించడానికి వీలు పడుతుందా?
అందుకే ఏం చేశాడంటే నువ్వు వెయిట్ చేయాలి ఖచ్చితంగా 30 years వరకు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు 30 సంవత్సరాల వరకు ఆయన ఏ పని చేయకుండా ఆపేశాడు. అందుకే బైబిల్ ఆయన గురించి ఏం రాయబడిందంటే మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండేనని రాయబడింది బైబిల్లో. అలా 30 ఏళ్ళ వరకు ఆగమన్నాడు కదా అని చెప్పేసి నాకు ఇష్టం వచ్చిన పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతానని వెళ్ళలేదు ఆయన. యేసుక్రీస్తుల వారు 30 ఏళ్ల వరకు ఎక్కడ ఉన్నాడు అంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి ఏం రాయబడింది ఆయన గురించి అంటే ఆయన వయసునందును జ్ఞానమందును వర్ధిల్లుచూ ఉండేను అని చెప్తూ మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లుచూ ఉండేను అన్నాడు. అంటే మనుషుల దయ దేవుడి దయ కూడా అవసరం అంటే అవసరం. అందుకే చాలా చక్కగా వాళ్ళ సంరక్షణలో ఉండిపోయాడు ఆయన. ఎప్పటి వరకు 30 ఏట వరకు. మరి యేసుక్రీస్తుల వారు పని కాలం ఎంత? యేసుక్రీస్తుల వారు పరిచర్య చేసిన ఈ పరిచర్య కాలం ఎంత అంటే 3.5 సంవత్సరాలే వాస్తవానికి. మరి ఈ 3.5 సంవత్సరాలు పని చేస్తే ఆయనకి ఎలా పరలోకం ఇచ్చాడు దేవుడు? 40 ఏళ్ల నుంచి మనం ప్రయాసపడుతుంటే మనకు పరలోకం ఇస్తుందో రాదు అన్న గ్యారంటీ లేదు అంతే కదా. 3.5 సంవత్సరాలు పని చేస్తే ఆయనకి ఎలా పరలోకాన్ని ఇచ్చేస్తాడు సింపుల్ గా. సరే నేను కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి 3.5 సంవత్సరాలు పని చేశానండి, పని చేస్తే పరలోకాన్ని నాకు దేవుడు ఇస్తాడా? మరి యేసుక్రీస్తుకి ఇచ్చాడు కదా, నాకెందుకు ఇవ్వడు? యేసు చేసిన పని ఎలాంటిదో చాలా అద్భుతంగా ఉంటుందండి బైబిల్లో. యేసు చేసిన పని 3.5 సంవత్సరాలు ఆయన పని కాలమా అని మనం ఒక టైటిల్ పెట్టుకున్నాం. మన టైటిల్ ఏంది? యేసు పరిచర్య 3.5 సంవత్సరాలేనా అంటే 3.5 సంవత్సరాలు చేశాడు. కానీ ఎలాంటి పరిచర్య చేశాడు ఆయన? ఆయన పరిచర్య ఆయన పని ఎలా ఉంది? ఒక మంచి మాట మన బైబిల్ ఎప్పుడు కనబడుతుందండి, చాలాసార్లుగా మనం చదువుకున్నాం. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి అన్నాడా? కొంచెం కొంచెముగా నెరవేర్చి అన్నాడా? సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. అంటే అలాగే ఉందా? నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. జాగ్రత్తగా పాయింట్ ఆలోచించండి. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన ఈయన తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద అంటే 3.5 సంవత్సరాల్లో సంపూర్ణం చేయొచ్చా? చేయొచ్చా? ఒకవేళ ఈయన ఎప్పుడు చనిపోతాడో ఈయన యేసుకు తెలుసా? ఈయన ప్రాణం ఎవరి చేతులు ఉంది? యేసు యొక్క ఆయుష్కాలం ఎవరి చేతుల్లో ఉంది? తండ్రి చేతుల్లో ఉంది కదా. మరి తండ్రి చేతుల్లో ఉన్న ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి అని తండ్రికి ఈయన ప్రార్థన చేయగలుగుతున్నాడు అంటే అసలు తండ్రి అప్పగించిన పనులన్నీ ఈయన చేశాడా? చేశాననే చెప్తున్నాడు క్లియర్గా. అన్ని పూర్తి చేసేసాను. ఎలా చేశాడు? ఎలా అంత స్పీడ్గా ఆయన పనులను పూర్తి చేసేసాడు? ఎందుకంటే మనము కూడా ఈ టాప్ సీక్రెట్స్ తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఒక మంచి మీకు గత ఒక 3-4 years బ్యాక్ అనుకుంటాను ఒక మంచి పాఠం చెప్పాను. ఏంటా పాఠం? తండ్రిని సంతోషపరచటం. మీరు మీకు గుర్తుందో గుర్తులేదో, ఇది చాలా శ్రద్ధగా విన్నారు ఆ రోజు పాఠం నేను చెప్పేటప్పుడు మాత్రం చాలా మంది శ్రద్ధగా విన్నారు. తండ్రిని సంతోషపరచటం ఎలా? తండ్రిని సంతోషపరచడం అంటే ఇప్పుడు మన కళ్ళ ముందర తండ్రి కనబడ్డాడు అనుకోండి, ఆ తండ్రిని ఎలాగైనా మనం ఏం చేస్తాం? సంతోషపరచవచ్చు. ఎందుకంటే కళ్ళ ముంగట డాడీ ఉన్నాడు, ఆయన మనస్తత్వం ఏంటో ఆయన ఆలోచనలు ఏంటో మనకు అన్ని అర్థమైపోతుంటాయి. సో ఆయనకు అనుకూలంగా మనం మెదిలితే ఆయన ఏమైపోతాడు? సంతోషపడతాడు. అవునా కదా? ఆయన అలా ఆనందపరచవచ్చు. కానీ కనిపించని దేవుణ్ణి ఆనందపరచడం ఎలా? దేవుడు కనిపిస్తాడా? కనిపించడు. మరి ఆయన ఆనందపరచాలంటే ఎలా ఎలా సాధ్యపడుతుంది? అందుకే భూమి మీద తండ్రి అయిన దేవుడు ఆనందపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? భూమి మీద మనుషులను బట్టి కానీ ఎవరిని బట్టి అయినా దేవుడు ఆనందపడ్డ సందర్భాలు ఏమైనా ఉంటే ఒకవేళ ఆయన ఏం చేస్తే దేవుడు ఆనందపడ్డాడో ఆ పని మనం చేస్తే మన బట్టి కూడా దేవుడు ఆనందపడతాడా పడడా? ఆ టాప్ సీక్రెట్ మీకు చెప్పాను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు విషయంలో తండ్రి పలికిన మాట ఏమన్నాడు? వెరీ గుడ్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. ఇప్పుడు నిన్ను బట్టి కూడా ఆయన ఆనందించాలంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏ పనులు చేశాడో అవన్నీ నువ్వు గుర్తెరిగామనుకో, ఇప్పుడు నిన్ను బట్టి కూడా ఆయన ఆనందపడడా? ఖచ్చితంగా ఆనందపడతాడు. అందుకే ఆయన ఏ పనులు చేశాడో ఆ పనులు మీరు చేయండి అని చెప్పేసి మనం పర్టికులర్ ఆ రోజు నొక్కి చెప్పి ఇక్కడ కూడా ఇప్పుడు
తండ్రిని ఆనందపరచడానికి యేసుక్రీస్తు జీవితం ఎలాగైతే మనకు ఒక మోడల్ అయ్యిందో, ఇక్కడ కూడా యేసు చేసిన ఈ 3.5 సంవత్సరాల కాలాన్ని బట్టి ఆ కాలంలో ఎలా ఆయన పరిచయం చేశాడో అది కూడా మన జీవితానికి ఏం కావాలి, ఇప్పుడు ఒక రోల్ మోడల్ అయిపోవాలి. అందుకే యేసు చేసిన పని కాలం 3.5 సంవత్సరాలేనంటే 3.5 సంవత్సరాలే, కానీ తండ్రిని మెప్పించేదిగా ఆయన పనులు ఉన్నాయి. ఈరోజు మన పనులు కూడా ఎలా ఉండాలంటే తండ్రిని మెప్పించేవిగా ఉన్నాయా? జాగ్రత్తగా బైబిల్లో నుంచి ఆలోచించుదాం. అసలు యేసుక్రీస్తుల వారు ఎలా సాధ్యపడింది ఈ 3.5 సంవత్సరాల ఈ తన పని కాలము, ఈ 3.5 సంవత్సరాల్లో పూర్తి చేయడం ఎలా సాధ్యపడింది అంటే, యేసుక్రీస్తుల వారికి స్పెషల్గా ఒక సెన్స్ ఉందండి. ఆయన ఏ సెన్స్ ఉంది ఆయనకి? జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తుల వారికి ఒక సెన్స్ అంటే తెలుసా? సెన్సేషన్ అంటే ఏంటన్నా తెలుగులో? సెన్స్ అంటే ఏంటి? ఇంకా వేరే అర్థాలు ఉంటాయి. ఏంటంటే సెన్స్ అంటే అర్థం కాదు. ఇంగితం అంటే జ్ఞానం అంటారు. ఇంగితం అంటే జ్ఞానం అంటారా? జ్ఞానం, గుర్తుపట్టడం, ఇంకా చెప్పాలంటే అబ్జర్వ్ చేయడం. అర్థమవుతుంది. చాలా మీనింగ్స్ ఉంటాయి దీంట్లో. సెన్స్ అంటే ఇంకా 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 ఏంటంటే, అంటే కొంతమంది అంటుంటారు, నీకు సెన్స్ లేదా అంటే అర్థం ఏంటి? అసలు మేమే మాట్లాడుతున్నాం, నువ్వే మాట్లాడుతున్నావు అంటారు. అర్థం అంటే జ్ఞానం లేదా అని అర్థం. సెన్స్ అంటే అది. అలాగే యేసుక్రీస్తుల వారికి టైం సెన్స్ అనేది చాలా ఎక్కువ. టైం సెన్స్ అనేది చాలా ఎక్కువ. ఆయన పరిచర్యకు వచ్చిన కొద్ది దినాల్లోనే అసలు రావటమే ఎలాంటి డిసిషన్ తీసుకున్నాడో మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు విషయం వచ్చుడుతో ఎక్కడికి వెళ్ళాడు? ఆయన డైరెక్ట్గా యోహాన్ దగ్గరికి వెళ్ళాడు. అవునా? యోహాన్ దగ్గరికి వెళ్ళాడా? పరిచర్య ఆరంభించడంతో ఎక్కడికి వెళ్ళాడు? ఆయన బాప్తిస్మం ఇచ్చు యోహాన్ దగ్గరికి వెళ్ళాడు. యోహాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యోహాన్ దగ్గర ఏం చేశాడు? ఆయన బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందిన తర్వాత ఒడ్డు మీదకి వచ్చేసాడు. ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆయన అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలోకి కొనిపబడ్డాడు. ఎంతకాలం ఉన్నాడు అరణ్యంలో? 40 రోజులు ఉన్నాడా? ఆహారమైనను మంచినీళ్ళైనను ముట్టుకోలేదు ఆయన 40 రోజులు. ఎందుకు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన? ఈ 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉండవలసిన అవసరం ఏంటి? ఇక్కడ కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్? తాను చేపట్టబోతున్న పనులు చాలా తీవ్రతతో, కష్టాలతో, కన్నీళ్లతో, ఇబ్బందులతో, అలసటతో, అవమానాలతో, అన్ని రకాల సమస్యలతో ఆరంభం కాబోతున్నాయి. కాబట్టి వాటన్నిటిని ఓర్చుకోవడానికి ఇతను ఏం చేస్తున్నాడు? ఇక్కడ బలం పొందుతున్నాడు. అందుకే ఏకాగ్రతలోనికి వెళ్ళిపోయాడు ఆయన. కాన్సన్ట్రేషన్ లోనికి, ఇంకా ఇంగ్లీష్ ఏం చెప్తారు? మెడిటేషన్ అంటారు. ఏకాగ్రతలోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఏ పని చేసినా నేను కాన్సన్ట్రేటెడ్ గా, ఫోకస్ఫుల్ గా, చాలా చక్కగా చేయాలన్న ఒక మంచి ఆలోచనతో వెళ్ళిపోయాడు. 40 రోజులు అయిపోయిన తర్వాత వచ్చి రావడంతో ఏం చేశాడు? ఆయన పనిని ప్రారంభించాడు. ఆయన పనుల్లో ఎవరు అవసరత ఉందో వాళ్ళని ముందు ఏం చేశాడు? సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఎవరిని సెలెక్ట్ చేశాడు? మొదట శిష్యులను అపాయింట్ శిష్యులను అపాయింట్ చేసుకుంటూ అలా పనులు ఎప్పుడైతే శిష్యుల్ని అపాయింట్ చేసుకున్నప్పటి నుండి ఆయన టైం సెన్స్ గురించి పుస్తకం రాయాలి. ఏంటి ఆ పుస్తకం తెలుసా? యేసుక్రీస్తుల వారి టైం సెన్స్ గురించి పుస్తకం ఉంది. ఏంటి ఆ పుస్తకం? ఎవరు చెప్తారు? మార్కు సువార్తను మీరు బాగా చదవండి. బైబిల్ చదివేటప్పుడు మార్కు సువార్తను బాగా మీరు చదవండి. అక్కడ చాలా చక్కగా ఆయన టైం సెన్స్ కనబడుతుంటుంది మనకు. యేసుక్రీస్తుల వారి యొక్క టైం సెన్స్ అంటే టైం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో బాగా తెలుసు అన్నమాట యేసుకి. టైం సెన్స్ లేని వారు ఎవరు అంటే నిజంగా చెప్పాలంటే అసలు మనమే. కానీ యేసుకి టైం సెన్స్ బాగా పరిచయం, బాగా సుపరిచితం. టైం విలువ ఆయన బాగా ఎక్కువ తెలుసు. అందుకే ఎక్కడ కూడా ఆ మార్కు సువార్తలో ఎక్కడ కూడా జాప్యం చేసినట్టుగా ఎక్కడ కనిపించదు ఆయన పరిచర్యలో. ఈ 3.5 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఎక్కడ కూడా నిమిషము కూడా ఆయన వృధా చేసిన సందర్భాలు అంత చాలా చక్కగా టైంని వాడుకుంటాడు. చూడండి ఆయన గురించి. ఎందుకంటే మరి 3.5 సంవత్సరాలలోనే తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశానని ప్రార్థించగలుగుతున్నాడు అంటే ఎలా సాధ్యపడింది? ఎలా సాధ్యపడింది? తండ్రికి ప్రార్థిస్తున్నాడంటే సాధ్యపడిందనా? సాధ్యపడలేదనా? సాధ్యమైందనే కదా. ఇప్పుడు ఆయన పరిచర్యలో ఎటువంటి డిసిషన్ తీసుకున్నాడు, ఎలా ముందుకెళ్తున్నాడో కొన్ని సందర్భాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం
వచనము నుండి జాగ్రత్తగా చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఏం జరిగింది? సువార్త ప్రారంభమైంది. యేసుక్రీస్తుల వారి యొక్క సువార్త ఆరంభమైంది. ఇక్కడ నుండి ఆయన ప్రయాణం ప్రారంభమైంది. సువార్త పరిచర్యలో ఆయన ప్రయాణం. మీకు అర్థమవుతుందా? వెంటనే కంటిన్యూషన్ మీరు రాగానే 4వ వచనంలో ఏం జరుగుతుంది? 4వ వచనంలో బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయాన్ని బాప్తిసం ప్రకటించుచు వచ్చెను. అంతటా యూదయ దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అవునా? 8వ వచనం. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని ప్రకటించుండెను. ఆ దినములలో యేసు గలిలయ నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఆయన పరిచర్య ఆరంభమైందా? ఇలా మీరు మార్కు సువార్త అంతా మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఎలా ఉంటుంది ఆయన పరిచర్య అంటే చూడండి. అదే అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడింది? యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అంటే ప్రారంభించాడా? వెంటనే ఆగాడా? వెంటనే ప్రారంభించాడా? వెంటనే ప్రారంభించాడు. అంటే పనిలోనికి వెళ్ళిపోయాడా? పనిలోనికి వెళ్ళిపోయాడు. బాప్తిసం తీసుకున్నాడు, పనిలోనికి వెళ్ళిపోయాడు. మరి మనం బాప్తిసం తీసుకున్నాం, ఎక్కడ ఉండిపోయాము? మనం కూడా బాప్తిసం తీసుకున్నామా లేదా? తీసుకుని వారు ఉన్నారు? ఎవరున్నారు? ఇంకా బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతా? పనిలోనికి వెళ్ళిపోయారా? ఏ పనిలోనికి వెళ్ళిపోయారు? ఒరే నేను దేవుడి పనిలో ఉన్నానండి అని ధీమగా చెప్పగలమా మనం? నేను దేవుడి పనిలో ఉంటున్నానండి అని చెప్పగలమా? ఆలోచించండి. ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించాలి? ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయాలి? ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయాలి? ఎవరు మిమ్మల్ని బలవంతంగా లాక్కెళ్ళాలి? అలా లాక్కెళ్ళాలా? యేసుని ఎవరైనా లాక్కెళ్తున్నారా? పౌలు గారిని ఎవరు లాక్కొచ్చారా? అపోస్తలులు ఎవరు లాక్కొచ్చారా? పిలిచారు. పిలిచిన తర్వాత వచ్చేసారు. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. మరి ఈరోజు వాస్తవాలు తెలుసుకొని సత్యానికి సత్యం విలువ మనం అర్థం చేసుకొని ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అది ఒక క్రైస్తవుడిగా మనం ఎలా ఉన్నాము? ఆలోచించండి. యేసు బాప్తిసం తీసుకున్నాడు, టైం విలువ తెలుసు, వెంటనే ఏమైపోయాడు? పనిలోనికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా? అందుకనే గత లాస్ట్ వారం అంతకుముందు వారం మీకు ఏ పాటలు చెప్పాను? నేను స్వస్థతల గురించి మాట్లాడాను. యేసు సూచక క్రియలు ఎందుకు చేశాడు చెప్పానా? ఎందుకు చేశాడో క్లియర్గా వివరించాను. కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు స్వస్థతలకు పరిమితమైనట్టుగా లేదు బైబిల్లో. పరిమితమయ్యాడా? ఆయన ఈ సువార్త అంతా చదవండి, మీరు మార్కు సువార్త చదవండి. చదువుతున్నప్పుడు ఎక్కడ కూడా ఆయన ఏం చేశాడంటే బోధ. చూడండి, అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం 14వ వచనం ఏం రాయబడింది? యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వెళ్ళాడు. అంటే సువార్త పనిలో ఉన్నాడా? సువార్త పనిలో ఉన్నాడు. నెక్స్ట్ 22వ వచనం చూడండి. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గాని వారు ఆయనకు బోధకు ఆశ్చర్యపడిరి. ఒక టాప్ అండి ఇది. యేసుక్రీస్తుల వారి బోధలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత? ఆయన ఏదో అల్లాటప్పుగా ఏదో అలా చెప్పేస్తున్నాడు అన్న విధంగా లేదు ఆయన పరిస్థితి. శాస్త్రుల వలె కాక, శాస్త్రులు అంటేనే ఆ రోజు ఎవరు? టాప్ వాళ్ళే. శాస్త్రుల వలె కాక అని రాయబడింది. శాస్త్రుల వలె కాక ఏమంటున్నాడు? అధికారము గలవాని వలె. అంటే బోధ అంటే నేనంటే మీకు అర్థమవుతుందా? యేసు బోధ ఎలా ఉంది అంటే, బోధ అంటే నేనంటే బోధ. ఎవడైనా నన్ను చూసి నేర్చుకోవాలన్నట్లుగా ఉంటుంది ఆయన బోధ. అందుకే క్లియర్గా మెన్షన్ చేశారు, అధికారము గలవాని వలె చేశారు ఆయన బోధించారు. ఈరోజు బోధలో అధికారం ఉంటుందా అండి? బోధ చేస్తున్న మనలో అధికారంతో కూడిన బోధ ఉందా? అసలు బోధే లేదు, ఇంకా అధికార బోధ ఎక్కడిది? అవునా? చెప్తున్నారా? ఎవరితో నేను మాట్లాడుతున్నారా? డిస్కస్ చేస్తున్నారా? మరి ఇంకెలా ఉంటుంది అధికారం? అధికారము గలవాని వల్ల ఆయన బోధించాడు అంటే ఆయనలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అదే.
ఎప్పుడైతే మనం సత్యాన్ని బాగా నేర్చుకున్నామో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా అధికారకంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఏ అంశాన్నైనా టక్కన అలా చెప్పేసినట్లుగా ఉండాలి. అందుకే నేను ఒక టెస్ట్ పెట్టాను. ఒక క్వశ్చన్ పంపించి దీనికి ఆన్సర్ చెప్పంటే టక్కని చెప్పేశాడు ఆయన. పేరు చెప్పండి. ఒక క్వశ్చన్ పంపించి ఆన్సర్ చెప్పంటే టక్కని చెప్పేశాడు సింపుల్గా. అంటే ఇంత జ్ఞానం ఉండి, ఇంత నాలెడ్జ్ ఉండి ఎక్కడ దీన్ని ఏం చేస్తున్నారు? సమాధి సమాధి చేసేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసమైంది ఆలోచించండి. అదే అధ్యాయం చూడండి, ఇంకా 27 వచ్చును. 27 అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన ఈయన అధికారంతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆయన బోధ చేస్తుంటే ప్రజలందరూ ఏమైపోయారట? విస్మయం ఉంది. ఏం మాట్లాడుకుంటున్నారు? ఈయన బోధ ఎలా ఉందట? కొత్తగా ఉంది. కొత్తగా ఉంది ఈయన బోధ. అసలు ఎలాగంటే ఆలోచించేదిగా ఉంది. కొత్త దినాల్లో మన పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి? తండ్రి గారు మాట్లాడుతుంటే మనం ఎలా అనుకున్నాం? మనం ఎలా ఆలోచించాం? విని విని మీకు అమనైపోతుంది. కానీ కొత్త వాళ్ళగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? తండ్రి గారు మాట్లాడుతుంటే నరాలు చితికిపోతాయేమో అన్న ఫీల్ ఉండేది మైండ్లో. అంత గొప్పగా ఈయన బోధ విచిత్రంగా ఉంది. ఈయన బోధ అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అసలు ఈయన ఎంత డీప్గా ఉంది ఈయన బోధ అనా. ఈరోజు మనం కూడా కొత్త కొత్త వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మనల్ని అలాగే అనుకుంటారు. ఈయనేది కొత్తగా మాట్లాడిన బైబిల్లో విషయాలు ఏది కూడా తెలియని విషయాన్ని సమాజంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చెప్తుంటే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చాలా ఆశ్చర్యపోతుంటారు వాళ్ళు. యేసుక్రీస్తుల వారు కూడా బోధ చేస్తుంటే ఏమైపోయిందట? విస్మయముందిరి అని రాయబడింది. విస్మయముందిరి, ఆశ్చర్యపడిరి. ఈయన బోధ చాలా క్రొత్తగా ఉందే అని అంటున్నారు. అంటే అసలు ఈయన ఎంత డిపెండెడ్ గా దేవుడి మీద ఉన్నాడు, ఎలాంటి బోధ సమాజంలోకి తీసుకెళ్తున్నాడు మీరు ఆలోచించండి. ఈరోజు యేసు చేసిన బోధ, ప్రారంభ సంఘము చేసిన బోధ, ప్రారంభ సంఘము చేసిన త్యాగాలు, ఆ రోజు కట్టబడిన ఆ సంఘ విలువలు ఈ రోజు మనకు ఒక ఛాయలుగా కనబడుతుంటాయి. ఎక్కడ మనం నేర్చుకుంటున్నాయి ఈ స్థితిలో. కానీ ఈరోజు అటువంటి ధైర్యం, అటువంటి సాహసపూరితమైనటువంటి బోధ చేయాలని ఉన్నా చేయలేకపోతున్నామంటే అసలు ఏంటి? దీనికి కారణం ఏంటంటే టైం సెన్స్. మనకేం తెలియదంటే టైం విలువ తెలియట్లేదు. యేసుక్రీస్తు వరకు టైం విలువ బాగా తెలుసు. అందుకే ఈ 3.5 సంవత్సరాలు చాలా చక్కగా ఆయన వినియోగించుకున్నాడు. ఎలా వినియోగించుకున్నాడు? ప్రతి నిమిషాన్ని వినియోగించుకున్నాడు. మాట్లాడితే బోధ చూడండి. అదే 38వ వచనంలో కూడా చూడండి. 28వ వచనం. వెంటనే ఆయన గురించి సమాచారం త్వరలో గల్లియ ప్రాంతం అంతటా వ్యాపించెను. 38 అదే అధ్యాయం 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదాము రండి. నేను వచ్చింది ఒక పర్పస్ మీద వచ్చాను. నేను వచ్చిందే బోధ చేయటానికి. ఇంకదే అంటున్నాడు కంటిన్యూషన్ లో, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి బయలుదేరి భూలోకానికి వచ్చాను. ఎంత ఆ టైం సెన్స్ ఉంది ఆయనకు ఆలోచించాడు. నేను ఎందుకు వచ్చాను? భూమి మీదకి రావడానికి గల పర్పస్ ఏంటి? ప్రకటన చేయటానికే వచ్చాను. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకములో నుండి భూమి మీదకి వచ్చాను. అందుకే పక్క ప్రాంతాల్లోనికి వెళ్ళిపోయి మనం ఏం చేద్దాం? ప్రకటన చేద్దాము రండి అని వాళ్ళని ఏం చేస్తున్నాడు? పురికొల్పుతున్నాడు. తనతో ఉన్న వారిని పిలుచుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? అందుకే మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? పురికొల్పుకొని ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా ప్లాన్ చేయాలి. పరిచర్యలో భాగం ఇది కూడా. మీకు అర్థమవుతుందా? ఎందుకు మరి ఎలా ఇలా ఉండిపోగలం ఆలోచించండి. టైం సెన్స్ మనకు తెలుసుకున్నప్పుడు, టైం విలువ మనకు తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. మనకు ఉండాలా వద్దా? ఏంటి టైం సెన్స్ చెప్పండి? టైం సెన్స్ ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంత కాలమే ఆయన ఎలాంటి వ్యక్తి? నేను ఆరోగ్యంగా ఉన్నానండి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏదైనా చేయగలనన్న ధీమా. ఎక్కడో ఒక చోట అనారోగ్యం ఉందనుకోండి, పరిస్థితి ఎలా ఉంటాయి ఆలోచన చెప్పండి. ఇలాగే కంటిన్యూ అయితే ఏంటి నా పరిస్థితి? ఇలాగే నేను లేయలేకపోతే ఏంటి నా పరిస్థితి? నేను చేయలేకపోతే ఏంటి నా పరిస్థితి? అసలు నా బతికి ఇంతేనా? నా జీవితం ఇంతేనా? నేను ఇంతేనా? ఇలాంటి ఆలోచన వస్తాయి రావా? ఎందుకు? ఆరోగ్యం. ఈ ఆరోగ్యానికి అనారోగ్యానికి మధ్య ఉన్న టైం సెన్స్ ఏంటి నీకు తెలుసా? ఆరోగ్యానికి అనారోగ్యానికి మధ్య ఉన్న టైం సెన్స్ నీకు తెలుసా?
ఏంటి టైం ఏంటి? ఇప్పుడు నేను బాగా మాట్లాడగలనండి, రేపు మాట్లాడతానన్న గ్యారెంటీ ఉందా? ఇది టైం సెన్స్. రేపు అనేది గ్యారెంటీ లేనప్పుడు ఈ రోజు నీ కోసం ఇవ్వబడిన ఈ సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి? అలా ఉపయోగించుకున్న లిస్టులో యేసుక్రీస్తున్నాడు. అందుకే నీవు నాకు అప్పగించిన పనిని మరి మనం అలా వినియోగిస్తున్నామా? అందుకే ప్రార్థన చేయడానికి ఇతర సమీప గ్రామముల్లోనూ ప్రకటించుటకు వెళుదాము రండి. ఎందుకయ్యా అంటే ఇగో ఇందు నిమిత్తమే కదా నేను నా జన్మ ఉంది ఈ భూమి మీద. ప్రకటించడానికి కదా నేను ఆయుష్తో ఉన్నాను, ప్రకటించడానికి కదా నేను బ్రతికున్నాను, ప్రకటించడానికి కదా పరలోకంలో నుండి తండ్రి ఈ భూమి మీదకి నన్ను పంపించాడు. మరి యేసుక్రీస్తుల వారిని మాత్రమే పంపించాడా ప్రకటన చేయడానికి? నిన్ను పంపలేదా? నిన్ను పంపించలేదా? తల్లి గర్భములో నుండి తండ్రి గర్భంలో ఉన్న నీవు, తల్లి గర్భంలోనికి, తల్లి గర్భంలో నుండి భూగర్భంలోనికి, భూమి మీదకి వచ్చినటువంటి నీవు 20 సంవత్సరాల వరకు తల్లి సంరక్షణలో ఉండి 20 సంవత్సరంలో నువ్వు దేవుని తెలుసుకున్నా 20 సంవత్సరంలో కూడా ఎవరికి నువ్వు దేవుని మాటలు చెప్పే పరిస్థితులు లేకపోతున్నావు అంటే దానికి గల కారణం ఏంటంటే తెలియదు, ఆలోచించట్లేదు, జన్మ పరమార్థాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందు నిమిత్తం మనం వచ్చాము ఇక్కడికి? యేసుక్రీస్తు వారు సువార్త నిమిత్తం వచ్చాడు. మనం ఎందుకోసం వచ్చాము? అందుకేనా? ఎక్కడుంది ఆధారం? ఎక్కడుంది ఆధారం? మనం కూడా సువార్త పనికే వచ్చామన్న ఆధారం ఎక్కడుంది బైబిల్లో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. నీ జన్మ పరమార్థం అండి అది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నీ జన్మ పరమార్థం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. ఆలోచించండి, ఇవన్నీ కూడా ఏం రాయబడ్డాయి అక్కడ? నేను సువార్త పని కోసమే వచ్చాను. పౌలు గారు అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోతే. ఎందుకన్నాడు ఈ మాట? యేసెందుకు వచ్చాడో ఆయన క్లియర్ గా పిక్చర్ అర్థమైపోయింది. పేతురు గారు ఎందుకు ప్రయాసపడుతున్నాడో పిక్చర్ అర్థమైపోయింది ఆయనకి. అందుకే ఆయన కూడా ఏం ఆలోచించాడంటే అసలు యేసంతటా ఆయనని ఈ భూమి మీదకి ప్రకటన కోసం వచ్చాడు, నేనెందుకు ప్రకటన చేయకూడదు? అందుకే ఆయన ఆ పదం చదివేటప్పుడు ఎంత వండర్ఫుల్ గా ఉంటుంది ఆలోచించండి. ఇగో ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించుటకు వెళుదాము రండి అని చెబుతూ ఏమంటున్నాడు? ఇందు నిమిత్తమే కదా, ప్రకటించడానికి కోసమే కదా నేను పరలోకములో నుండి భూమి మీదకి వచ్చాను. ఈరోజు నిజంగా అండి మనం అనుకుంటున్న వాళ్ళ అలా అనుకోవాలండి. నేను బ్రతికున్నానంటే నా పిల్లల్ని, నా భార్యని, నా పిల్లలతో హ్యాపీగా నేను బ్రతుకుతున్నానంటే కేవలం సువార్త పనులు చేస్తానన్న నమ్మకంతోనే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నప్పుడు ఆ పనిని పక్కన పెట్టేస్తున్నావు అంటే అసలు భార్య పిల్లలతో కలక్కల చాలా చక్కగా ఆనందంగా హ్యాపీగా మీరు గడుపుతున్నారంటే దానికి కారణం ఏంటంటే సువార్త పనులను ఉంటావనే నిన్ను కాపాడుతున్నప్పుడు ఇప్పుడు ఆయన పని పక్కకు పెట్టేసావంటే అసలు నిన్నేమనాలి? లేపద్దా? అందుకే విజయవాడ మీకు అర్థం లేపాలి. అందుకే తుఫాన్లు, అందుకే భారీ వర్షాలు, అందుకే భూకంపాలు, అందుకే మరణాలు, అందుకే రోగాలు, భయంకరమైన పరిస్థితులు ఎందుకు దాపరిస్తాయి అంటే నువ్వు ఎక్కడో ఒక చోట లోటుపాటు జీవితంలో జరుగుతుందని అర్థం చేసుకోవాలి క్లియర్. నీ వల్ల ఉపయోగం లేదనిపించిందా దేవుడికి ఏం చేస్తుంటాడు? ఇంకా మనందరూ తెలిసే సుపరిచితమైన మాట, నీ వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఏం చేస్తాడా? లేపేశాడంటే ఫలించని ప్రతి చెట్టు వేరున ఏం పెట్టబడిందట? గొడ్డలి పెట్టేశాడు ఆయన. నువ్వు ఫలించలేదా? నిన్ను నరకాలంతే. మరి నేనేం చేయాలి? ఇంకా నరకేయాలి కదా. నరకాల వద్దా? నువ్వే నరికేస్తావు. నువ్వు పెట్టుకున్న ప్రేమగా అల్లారి ముద్దుగా పెంచుకునే చెట్టునే ఫలం ఇయ్యకపోతే మామిడి చెట్టు పెట్టుకున్నావు, 25 ఏళ్ళు అయింది ఫలాలు ఇయ్యలేదు అనుకో, నువ్వేం చేస్తావు? దీన్ని ఎవడికి కావాలరా ఫలాలు ఇయ్యని చెట్టు? నేను అనుకుంటావు అనుకో, నీడిచ్చినా కూడా నువ్వేమనుకుంటావు తెలుసా? ఫలాలు ఇయ్యని ఈ చెట్టు కరా, మరి నీడిస్తుంది కదా, దాని నీడ నాకేందుకు అవసరం? మనం ఎలా అనుకుంటావు తెలుసా? నేను దేవుని నమ్మాను కదా, నమ్మితే ఏంటి, నువ్వు నమ్మకపోతే ఏంటి? ఆలోచించాలి. దేవుని నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నేను చెప్పిన పనే నువ్వు చేయనప్పుడు, నువ్వు ఉన్నా లేకపోయినా, సంఘానికి వచ్చినా రాకపోయినా, నీ వల్ల నాకు ఉపయోగం లేనప్పుడు నేను చేస్తాను. ఏం చేయాలి? ఆయన ఖచ్చితంగా లేపాలి. ఎందుకంటే ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నా, టైం సెన్స్ మర్చిపోతున్నాం. యేసుక్రీస్తు సువార్త 3.5 ఏళ్ళే, కానీ ఆయన సువార్త పనిలో ఎక్కడ కూడా జాప్యం లేదు, ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఎక్కర్లేదు. ఎక్కడైనా జాగ్రత్త
గ్రామములో ప్రకటించుటకు వెళుదాము రండి అని ఈయన పిలుస్తున్నాడు అంటే అసలు ఎంత వండర్ఫుల్ ఆలోచించాడు, అసలు ఎంత కమిట్మెంటెడ్గా ఆయన ఉన్నాడు ఆలోచించాడు. మంచి మాట మీకు చూపిస్తాను చూడండి. అదే మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మొదటి వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటి వారికి స్థలము లేకపోయేను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా పబ్లిక్ ఎక్కువ నిండిపోయారండి. ఏం గుర్తుకు రావాలి? మంచిగా ఏం గుర్తుకు రావాలి? ఎందుకంటే ఇక్కడ పోయినప్పుడు ఇక్కడ మీటింగ్లలో వేరే మీటింగ్స్ లో పబ్లిక్ ఎక్కువ ఏమనిపిస్తుంది? ఇక్కడ వాక్యం చెప్పుకునే అవకాశం ఇస్తే ఎందుకు వీళ్ళందరికీ మంచి మాటలు అనిపిస్తుంది. యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నారని సమాజం అందరూ తెలిసిపోయిన తర్వాత అందరు గుమ్ము కూడా ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏ పనిలో ఉన్నాడు? ఆయన వాక్యం చెప్పే పనిలో ఉన్నాడు. వాక్యం చెప్పే పనిలో ఉన్నాడు. ఈ రోజు మనం వాక్యం చెప్పే పనిలో ఉంటున్నామా? ఇంట్లో కూడా వాక్యం చెప్పే పరిస్థితుల్లో మనం లేమంటే అసలు మనం ఏమన్నా ఇంట్లో కూడా చెప్పుకోవట్లేదండి. మనము కుటుంబాన్ని సంరక్షించుకోవాలన్న ఆలోచన కూడా ఉండలేకపోతుందండి. ఎంత దారుణం, ఎంత భయంకరం. వాక్యం మీద బుద్ధిగా విశ్వాసాన్ని మీరు వదిలేస్తారు. ఈరోజు చాలా మంది వదిలేస్తున్నారు. ప్రారంభంలో యేసుక్రీస్తుల వారు 3.5 సంవత్సరాలు పనిచేశాడు. కానీ నోహవు గారు 100 సంవత్సరాలు ప్రకటన చేశాడు. పోనీ వాళ్ళు బ్రతికిన కాలం ఎంత? ఆదాము ఎంతకాలం బతికాడు? మెతుషెల ఎంతకాలం బ్రతికాడు? హనోకు ఎంతకాలం బతికాడు? వీళ్ళంతా కూడా 1000 సంవత్సరాలు బతికారండి. 900 సంవత్సరాలు బ్రతికారండి సుమారుగా. 900, 800, 700, 600. అంటే వీళ్ళందరూ చాలా చక్కగా పనిలో అంతకాలం దేవుడు ఇచ్చిన అంతకాలం పనిచేశారు, చేశారు. తర్వాత కాలాన్ని కుదించుకుంటూ వచ్చాడు. అవునా? కుదించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. మన కాలం ఎంత? మన టైం సెన్స్ ఎంత? బైబిల్ రాయబడిందండి మన ఆయుష్కాలం కాదండి. కాదు. ఏం రాయబడింది యాకోబు పత్రికలో? సెకండ్ అండి. మన ఆయుష్కాలం ఎంత అంటే సెకండ్. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అన్నాడు. మన ఆయుష్కాలం ఎంతంటే ఆవిరి. ఈ మాట మీద నమ్మకం ఉందా మనకి? ఈ మాట మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉన్న ప్రతివాడు ఏం చేస్తాడో తెలుసా? పనిలో ఉంటాడండి. ఈ మాటను మనం నమ్మం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతారని దేవుడు అన్నాడు, కానీ నాకు రేపు ఉందండి, రేపు లేదా నాకు అనుకుంటా. అలాగే ఉంటుందా? కానీ నీ డిపెండెంట్ మైండ్, నీ టైం సెన్స్ ఏం చెప్పాలి అంటే రేపటి వరకు నేను ఉంటామన్న గ్యారంటీ లేదు. లేనప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ఏం చేసావు? అడుగుతాడు కదా. మరి ఈరోజు ఏం చేస్తావు? ఈరోజు లెక్కేంటి? సాక్షాత్తు దేవుని కుమారుడని యేసుక్రీస్తుల వారే ఈ భూమి మీద 3.5 సంవత్సరాల్లో చాలా బిజీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నప్పుడు మరి నీ షెడ్యూల్ ఏంటి? చూడండి, ఇంకా మంచి చాలా సందర్భాలు ఈ మార్కు సువార్త అంతా మీరు ప్రశాంతంగా వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి 16 అధ్యాయాలు ఉంటాయి. దీంట్లో చాలా చక్కగా చదవండి మీరు అంతా కూడా. టైం సెన్స్ బాగా అర్థమవుతుంది. టైం విలువ బాగా తెలుస్తుంది మీకు అర్థం. మరొక మంచి మాట చూడండి. అదే మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఏం రాయబడింది? 35వ వచనంలో అక్కడికి తన తల్లి తన సహోదరులు వచ్చారండి, తన తమ్ముళ్ళు వచ్చారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరిని తన చుట్టూ కూర్చున్న వారిని చూచి 35వ వచనం, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అని చెప్తాడు. అంటే ఈ దేవుని వాక్యాన్ని వినేవారిని ఏం చెప్తున్నాడు ఈయన? వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా సహోదరులు. 34వ వచనం. ఇప్పుడు 35వ వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? చిత్తం అంటే ఇష్టమా? చిత్తం అంటే ఇష్టం. దేవుని ఇష్టము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు అని. ఎవరండి నా సహోదరులు? ఎవరు నా తల్లి? ఎవరు నా తండ్రి? ఎవరు నా? దేవుని చిత్తం, దేవుని ఇష్టం చొప్పున జరిగించువారే. ఎవరు జరిగిస్తున్నారు దేవుని ఇష్టం చొప్పున?
దేవుని ఇష్టం చొప్పున జరిగిస్తుంది ఎవరు? ఆ రోజు అందరూ కూర్చున్నారండి. దేవుని ఇష్టం అది. ఈ రోజు మీరందరూ కూర్చొని వాక్యం వింటారు, దేవుని ఇష్టం. వీళ్ళండి నిజమైన బంధువులు ఎవరంటే వాక్యానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు కదా, వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళు కదా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు కదా. ఎంత చక్కగా ఆయన పనిలో ఉన్నాడో ఆలోచించండి. ఇంకా మనకు మంచి మాట మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహు జనములు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్రమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా బోధ ఎక్కడ? సముద్ర తీరం. ఇక్కడ ఒక పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జనులందరూ ఏ పర్పస్ మీద వస్తున్నారు ఈయన దగ్గరికి? బోధ వినడానికి వచ్చారా? పర్పస్ దేనికోసం వస్తున్నారు వీళ్ళంతా? స్వస్థతల కోసం. ఆయన దగ్గరికి వెళ్తే మాకు భోజనం పెడతాడు, ఆయన దగ్గరికి వెళ్తే మమ్మల్ని బాగు చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే మా దయ్యాలు వెళ్ళిపోతాయి, ఆయన దగ్గరికి వెళ్తే మా రోగాలు వెళ్ళిపోతాయి. ఈ కాన్సెప్ట్ తో వస్తున్నారు వీళ్ళంతా. కానీ యేసు మాత్రం ఏం చెప్తున్నాడు అక్కడ వాళ్ళకి? వాక్యం. నువ్వు రోగంతో వచ్చావు అయినా పర్వాలేదు, నీకు వాక్యం చెప్తాను. నీ జ్వరం వచ్చింది అయినా పర్వాలేదు, నీకు వాక్యం చెప్తా. వాక్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలా? ఎంత ప్రిఫరెన్స్. వాక్యాన్ని ఏ సమయం దొరికినా వినాలంటే ఏ సమయం దొరికినా. వాక్యం అంత విలువైందంటే వాక్యం అంత విలువైంది. ఎంత విలువైంది వాక్యం? ఏసే భూమి మీదకి వచ్చి వాక్యం చెబుతూ వాక్యం కోసమే వాక్యం చెప్పడానికి నేను భూమి మీదకి వచ్చాను అన్నాడంటే అసలు వాక్యం ఉన్న విలువ ఎంత గొప్పదో మీరు ఆలోచించారు. మీకు అర్థం? ఇంకా ఇంకేం రాయబడిందంటే యాకోబు పత్రికలో ఈ వాక్యం గురించి మాట్లాడుతూ ఏమంటాడు? ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. అంటే నేను అసలు పరలోకానికి తీసుకువెళ్ళాలంటే అసలు నీ దగ్గర ఉన్న ఆయుధం ఒకే ఒకటి, అదేంటంటే వాక్యం. పరలోకానికి వెళ్ళాలంటే వాక్యం ఒకటే. మరి ఈ వాక్యానికి ఎంత విలువనిస్తున్నాము? ఏసంతట ఆయన వాక్యం చెప్పే పనిలో బిజీగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన వాక్యం చెప్పే పనిలోనే ఉండిపోయాడు. వాక్యం చెప్పాడా? ఇంకేమని చెప్పాడా? ఎక్కడికి వెళ్ళిన వాక్యం, మాట్లాడిన వాక్యం, మౌనంగా ఉన్న వాక్యం. అసలు ఆయన ఏం చేసిన వాక్యం. శిష్యులు వచ్చారు, ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చేసారు. ఒంటరిగా వదిలేశారా? అలా కూడా వదిలేదు. శిష్యులు వచ్చారు. ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వస్తే కూడా శిష్యులతో ఏం చెప్పాడు ఆయన? విశదీకరించి చెప్పాడు. ఏ క్షణంలోనైనా వాక్యం చెప్పాడా? ఏ క్షణంలోనైనా వాక్యమే చెప్పాడు. ఎందుకంటే టైం విలువ బాగా తెలుసు. మరి మనకు కూడా తెలుసా అంటే మనకు కూడా తెలుసు టైం విలువ. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే నెగ్లిజెన్స్తో ఏం చేస్తాం? ఒకవేళ అలాగే మనం పక్కన పెట్టామనుకోండి, నెక్స్ట్ జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి? ఇలాగ మన జీవితం కొనసాగింది అనుకోండి, నెక్స్ట్ మనకు ఎదురయ్యే సమస్య ఎలా ఉంటే చెప్పండి? ఎలా ఉంటది? నోహు గారు ప్రకటిస్తూ వెళ్ళిపోయారండి. ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. అందరూ కూడా ఏం చేశారు? రిజెక్షన్స్ చేశారు. అవునా? రిజెక్ట్ చేశారా లేదా? ఎవరు విన్న అంగీకరించారా? 100 సంవత్సరాలు వాక్యం చెప్తే 100 సంవత్సరాలు ఒక్కడైనా మారాడా? నోహు మాట విని మారాడా? ఒక్కడు మారలేదు. 100 సంవత్సరాలు చెప్పాడండి, ఒక్కడు మారలేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? వాటర్ వచ్చేంత వరకు కూడా తెలియదు వాళ్ళకి పరిస్థితి ఏంటో. మీకు అర్థమవుతుందా? ప్రమాదం వచ్చేంత వరకు కూడా పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు పాపం. ప్రమాదం రానే వచ్చేసింది, వెంటనే సీన్ రివర్స్ అయిపోయింది. పడవ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? అరుపులు అరుస్తున్నారు వాళ్ళు. అయ్యో ఒక్కసారి నో, నేనే మీ చిన్నాన్ని, నేను మీ పెద్దనాన్ని, మీ అక్క కూతురుని, మీ అక్క కొడుకు నేనే, తీ డోర్ తీ. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? కొట్టుకుపోయారండి, నాశనం అయిపోయారంతా కూడా. అది వాళ్ళ పరిస్థితి. అది మనసులో పెట్టుకోండి. మన పరిస్థితి అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం సేఫ్గా ఉన్నాం అనుకుంటారా? సేఫ్గా ఉన్నామా మనం? మన పరిస్థితి ఏంటి అంటే, మన పరిస్థితి మనకు అర్థం కావాలంటే ఆ ఒక్క క్షణం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మీరు పాతాళ లోకంలో యాతన పడుతున్నా ధనవంతుని ధనవంతుడి పరిస్థితి ఏంటి? క్షణం, ఆ ముందు క్షణం వరకు కూడా ఎలా ఉన్నాడు ఆయన? ఉందాగా హ్యాపీగా నానవస్త్రాలు ధరించుకొని, అవునా ఉన్నాడా? కాలు మీద కాలు వేసుకొని ఉందాగా కూర్చున్నాడు, ఉందాగా ఉన్నాడు. ఆ క్షణం వరకు కూడా
చనిపోయే ఆ క్షణం వరకు కూడా ఆయన జీవితం ఎలా ఉంది? చాలా రాయల్. కానీ ఆయన పరిస్థితి ఏంటో నోహు కాలంలో వరద వచ్చిన తర్వాత అర్థమైపోయింది, ఈ వరద మనం మునిగిపోతున్నామని. కానీ అసలు ఈ ధనవంతుడి పరిస్థితి అర్థం కాలే. చనిపోయిన క్షణం అప్పుడు అర్థమైంది. చనిపోయిన తర్వాత పాతాళలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యాతన పడుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది ఆయనకి పరిస్థితి. అయ్యో, నా పరిస్థితి ఇదా, నేను ఇక్కడికి రావాల్సిన వాడినా. మీకు అర్థమవుతుందా? నేను ఇక్కడికి రావాల్సిన వాడినా, ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను? అంత వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఇంతసేపు ఆలోచించుకున్నాడా? ఆలోచనలు వస్తాయి. ఆ వస్తున్నా కూడా ఏమొస్తాయి? అందరు జ్ఞాపకంలోకి వస్తాయి. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా మీరు ఒక పాయింట్ అర్థం చేయాలి. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు, కానీ పాతాళంకి వెళ్ళిన తర్వాత నీకు అసలు కాపాడే నాదుడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? చాలా మంది భూమి మీద అందరి కోసం ఆలోచించే ఆలోచన కరెక్ట్ కాకుండా దానికోసమే ఆలోచించి టైం అంతా వృధా చేసుకుంటున్నారు. పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత కూడా భూమి మీద ఉన్న వారి గురించి ఏం చేస్తున్నారు? ఆలోచించట్లేదా? ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ ధనవంతుడి పరిస్థితి అని చెప్పండి. ఏం ఆలోచిస్తున్నాడు ఆయన? భూమి మీద ఉన్నప్పుడు పట్టించుకున్నాడా? అసలు వాడి దగ్గర రానిచ్చాడా? ఎవరి ప్రేమ ఉందా? అసలు ఏ ప్రస్తావించబడలే. భూమి మీద అసలు బంధాలు బంధుత్వాలు ఏవి లేవు. కానీ పాతాళలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ భూమి మీద ఉన్న వారిని గురించి. అయ్యో, అక్కడ 5 సహోదరులు ఉన్నారు కదా, వాళ్ళని ఎలాగైనా కాపాడాలి కదా, వాళ్ళని ఎలాగైనా ఇక్కడ రాకుండా చూడాలి కదా. సాధ్యపడుతుందా? అది వాడి జీవితంలో తెలియదు. తెలియక జరిగిన లోటుపాటు, తెలియక ఆ జీవితంలో ఎదురైన సమస్య. కానీ మన జీవితంలో తెలియదా? తెలుసా? తెలియదా? ఈ క్షణం కళ్ళు మూస్తే నువ్వు వేడికి వెళ్ళిపోతావు. తెలుసా? తెలియదా? నీకు తెలుసు. మరి నీ పరిస్థితి ఏంటి? అంటే ప్రమాదం వచ్చేంత వరకు తెలియకుండా అలాగే ఉంటావా? నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించు. మరలా మీకు చెప్తున్నాను, మీ పనులు మీరు చేసుకోవద్దని ఎక్కడ బైబిల్లో లేదు. నోట్ దిస్ పాయింట్. మీ పనులు మీరు చేసుకోవాలి ఖచ్చితంగా. మీరు బ్రతకాలి జాగ్రత్తగా. మీ భార్యలు, మీ పిల్లల్ని అందరినీ బాగా చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం దేవుని పనులకు కూడా సమయాన్ని కేటాయించి వెళ్ళాలి ఖచ్చితంగా, ఎవ్రీడే. ఇది షెడ్యూల్. అర్థమవుతుందా? పనులు చేసుకోకూడదు ఎక్కడ లేదు. పని చేసుకో. నీ పనులు నువ్వు బ్రతుకుతూ నీ పిల్లల్ని బ్రతికించుకుంటూ, నీ భార్యను బ్రతికించుకుంటూ, ఇన్ని కష్టాలే తీసుకుంటూ కూడా నువ్వేం చేయాలి? మరలా దేవుని పనులలో కూడా నువ్వు సుదీర్ఘంగా వెళ్ళాలా? వెళ్ళకూడదా? ఒకవేళ నిజంగా ఒక పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మనం పనే చేయాలనుకోండి, పరిచర్య ఎలా సాగుతుంది? పనే చేయాలనుకోండి, పరిచర్య కోసం డబ్బులు ఎలా ఇవ్వగలరు? పనే చేయాలనుకోండి, అసలు మీరు ఏ కార్యక్రమాలకైనా సహాయం ఎలా అందించగలరు? అర్థమవుతుందా? దేవుడు జ్ఞానాన్ని, తెలివిని ఎందుకు ఇచ్చాడు? పని చేసుకోవడానికి ఇచ్చాడు. తెలివిగా పనులు చేసుకో, తెలివిగా సంపాదించు, తెలివిగా దేవుడి పనులకు కూడా సమయాన్ని వెచ్చించు. ఇంకా బాగా చెప్పాలంటే అసలు ఫస్ట్ దేవునికి సమయాన్ని ఇంకా బాగుంటుంది జీవితం. ఇలా ఎవరైతే నిజంగా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటారో, జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారో, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా మనకు కనబడుతుంది. డబ్బుకు దేవుడు ప్రాధాన్యత తీయలేదు అనడానికి ఇక్కడ లేదు. పౌలు గారు కష్టపడ్డారా? కష్టపడ్డాడు. పేతురు గారు కష్టపడ్డారు. యాకోబు, యోహాను కష్టపడ్డారు. అందరూ కష్టపడ్డారు. ఇంకా బాగా చెప్పాలంటే పాత నిబంధన కాలంకి వెళ్తే యోబోరు ధనవంతుడు, కానీ డబ్బుకి ఎక్కడ కూడా ప్రియారిటీ ఇవ్వలేదు. అబ్రహాము ధనవంతుడు, కానీ ఎక్కడ కూడా ధనానికి ప్రియారిటీ ఇవ్వలేదు. అని డబ్బు సంపాదించడం నేరం. నీకు డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు, డబ్బు మీద మమకారం ఉండకూడదు, డబ్బు మీద ప్రేమ ఉండకూడదు. డబ్బు నీ పాదాల దగ్గర ఉండాలి. డబ్బు నువ్వు సంపాదిస్తున్నావు, డబ్బుకు నువ్వు లోబడకూడదు. డబ్బే నీ పాదాల దగ్గరికి అలా సంపాదించాలి. దేవుడికి ఎప్పుడు కూడా నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి అగనెస్ట్ అనలేదు దేవుడు. ఎక్కడ బైబిల్లో అన్నాడా? అలా ఎక్కడ కూడా అనలేదు. చాలా హెచ్చించాడు దేవుడు. మరి ఆస్తి ప్రియారిటీ దేవుడు ఇవ్వనప్పుడు, ఒకవేళ ఆస్తికి ప్రియారిటీ ఇవ్వలేదు అనుకుందాం, యోబు అన్ని కోల్పోయాడా? 1000 ఒంటలు కోల్పోయాడు. మరలా ఏమిచ్చాడు? డబ్బులు ఇచ్చాడు లేదా? ఎందుకు ఇచ్చాడు? లెక్క పెట్టి ఎందుకు ఇచ్చాడు? ఆస్తి అంతా నష్టపోయాడు, మళ్ళీ ఆస్తి ఎందుకు ఇచ్చాడు? అంటే ఇది పాత నిబంధన. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించండి. డబ్బుకు మమకారాన్ని నువ్వివ్వకు, డబ్బు మీద నువ్వు ప్రేమ పెంచుకోకు,
డబ్బు మీద డబ్బుకు నువ్వు విలువ ఇవ్వకు. డబ్బు సంపాదిస్తుంటే అది దానంతట అది వస్తుందా రాదా? మీరు కష్టపడుతున్నారు, డబ్బు దానంతట అది వస్తుందా? డబ్బు ఏమంటే మీరు పరిగెడుతున్నారా? మీరు కష్టపడుతున్నారు, డబ్బు వస్తుంది. దేవుని పనిలో వెచ్చిస్తున్నారా లేదా? వెచ్చిస్తున్నారు. అలా వెచ్చించాలనే కదా ఈ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. చాలా మందికి తెలియదండి, చాలా మంది తెలియదు ఈ బేసిక్స్. నిజంగా నేను కూడా చాలా దీని మీద చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను యాక్చువల్గా. అసలు ఏంటి డబ్బు 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 ఏంటి? ధనాపేక్ష. ధనాపేక్ష అంటే పని చేసుకోకదనా? ధనాపేక్ష ఉండకూడదు అన్నారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్గా ధనాపేక్ష అంటే పని చేసుకోకూడదనా? దాని అర్థం ధనం మీద నీ అపేక్ష ఉండకూడదు, ధనం మీద నీ ధ్యాస ఉండకూడదు, ధనం మీద నీ ఆలోచన ఉండకూడదు. అంతేగాని ధనం లేకుండా ఈరోజు ఏ పనులు జరుగుతున్నాయి? యేసుక్రీస్తుల వారు కూడా, ఎందుకు ఈ పాయింట్ మంది తీసుకొచ్చారంటే, ఆయన శిష్యులతో ఆయన ప్రయాణాలు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ఏం చేశాడు? డబ్బు సంచి ఇస్కరియోతు యూదాకు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా లేదా? పెట్టాడా లేదా? అంటే డబ్బుకు ప్రియారిటీ ఉందా లేదా? అక్కడ డబ్బుకు ప్రియారిటీ ఉంది. కానీ డబ్బుకు నువ్వు బానిస. డబ్బు సంపాదించుకొని డబ్బుకు నువ్వు లోబడ. తప్పేంటండి? డబ్బు మనల్ని సంపాదిస్తా, మనం డబ్బు సంపాదిస్తామా? మనం డబ్బు సంపాదిస్తామా? డబ్బు మనల్ని సంపాదిస్తుందా? తప్పేంటి? కాగితపు నోట్లు కదా. దానికి అంత పెద్ద ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరత లేదు. కాబట్టి ఈ పని అడ్డం పెట్టుకొని దేవుడి పనులు రాలేదనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు సంపాదించమన్నారు, కానీ సంపాదించమని దేవుడి పని అద్దన్నాడా? దేవుడు పని చేయకూడదన్నాడా? బ్యాలెన్స్ ఖచ్చితంగా, టైం సెన్స్ అనేది మ్యాండేటరీ. నీ పనులు నువ్వు చేసుకో. ఎట్ ద సేమ్ టైం దేవుడి కోసం పనులను, నీ పనులు నీ కోసం సంపాదించుకో. ఎట్ ద సేమ్ టైం దేవుడి కోసం సమయాన్ని తీ. నువ్వు దినమంతా దేవుడి పనులు ఉంటావా? పని ఉదయం నుంచి రాత్రి దేవుడి పనులు ఉంటావా? ఏం పనులు ఉంటాయి దేవుడి పనులు? ఉంటాయా? పోయి చెప్పడానికి వెళ్ళామనుకోండి, వినడానికి రెడీ ఉంటారా? మరి అప్పుడు ఏం చేయాలి? ప్రేమ దేవుని పిల్లరా, పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు పరిచర్య లేదు, ఒకప్పుడు పరిస్థితులు లేవు, ఒకప్పుడు మనుషులు లేరు. పరిస్థితులన్నీ కూడా భిన్నంగా తయారవుతున్నాయి. కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా మనం ముందుకు సాగుతూ దేవుడి కోసం కూడా సమయాన్ని ఖచ్చితంగా వెచ్చించాలి. ప్రమాదం పొంచి ఉంది అంటే ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు పొంచి ఉంది? ఇప్పుడే పొంచి ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. మరి అటువంటి పరిస్థితులు అప్పుడు ఏం చేయాలి? కాబట్టి ప్రమాదం ఉంది అని మీకు అర్థమైనప్పుడు చాలా జాగ్రత్తగా ఆ ప్రమాదం నుంచి ఎస్కేప్ అవ్వడానికి మన ప్రయత్నం చేయాలి. లేదంటే ఖచ్చితంగా మనల్ని ఎవ్వరు కూడా కాపాడలేరు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. యేసుక్రీస్తుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. పరిచర్య చేసి ప్రార్థించిన దాంట్లో న్యాయం ఉందా? ఉంది. మరి మనం ప్రార్థన చేయడానికి వీలు పడుతుందా? లేదు. అదే మనకి ఇవ్వబడిన సమయాన్ని వినియోగిస్తే ఖచ్చితంగా మనం కూడా ప్రార్థన చేయొచ్చా? మనం కూడా పనులను పూర్తి చేయొచ్చా? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దయా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు యేసుక్రీస్తుల వారు పరికాలం 3.5 సంవత్సరాలైన ఆలోచనాత్మకమైన విషయాన్ని మీ పిల్లలకు చాలా చక్కగా వివరించారు తండ్రి. 12 ఏట నుండి సుదీర్ఘమైన జ్ఞానం మీ కుమారుడికి ఉన్నప్పటికీ ఆజ్ఞలను అతిక్రమించదన్న ఆలోచనతో 30 ఏట వరకు ఆయన వేచి ఉండి 3.5 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేశాడు అని పిల్లలకు జ్ఞాపకం చేశారు. టైం విలువ తెలుసుకున్న ఆయన టైం ప్రకారంగా పనులన్నిటి కూడా పూర్తి చేసుకున్నాడు. అలాగే టైం విలువ మేము కూడా తెలుసుకొని ఆ టైం ప్రకారంగా అందరం పనిచేయటం, అందరం కూడా ప్రణాళిక వేసుకోవాలని మీ పిల్లల్ని హెచ్చరిక చేశారు. పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వాక్యానుసారంగా తమ బ్రతుకులు నిలుపుటకు చూపండి. చెప్పిన నాకు కూడా అటువంటి మనస్సును ప్రసాదించండి. ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట